హాయ్ అందరికీ. మనం పురాతన కాలం నుంచి కూడా మన పూర్వీకులు అప్పటి నుంచి కూడా మనం ఏం చేసాం, హ్మ్, కాళ్ళకు నమస్కరించుకొని ఆళ్ళ పెద్దోళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం అనేది మనం ఎప్పటినుంచో అది ఫాలో అవుతాం అనమాట. అంటే ఆహ్, పెళ్లి రోజొచ్చినా, పుట్టినరోజొచ్చినా లేకుంటే ఏ ఏ కార్యక్రమాలు పూజలు, పునస్కారాలప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే పూజ ఇయన్నీ అయిన తర్వాత చివర్లో ఆహ్, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం అనేది మన ఆచారం కింద మారిపోయింది. అయితే ఆహ్, చాలామంది దీన్ని అంటే ఒకళ్ళ కాళ్ళు మొక్కకూడదు ఇలాగా. ఎందుకు మొక్కకూడదనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఎలాంటి వారి పాదాలను మనం తాకకూడదు. తాకితే ఏమవుతుంది? సో, ఒకటి ముందేంటంటే గుడిలో ఉన్నప్పుడు మనం ఎవరి పాదాలను కూడా తాకకూడదట. అంటే గుడిలో మనం దర్శనం చేసుకుంటాం. అలాగే పంతులకి అక్షింతలించి మరి మనం ఆశీర్వాదం తీసుకుంటాం. ఎందుకనంటే పూజారికి ఈ భగవంతునికి, భక్తునికి మధ్యలో ఉండేదెవరంటే అర్చకుడు. సో, ఈ అర్చకుడిని మనం ఎంతో కొంత దక్షిణ ఇచ్చి మనం ఆశీర్వాదం తీసుకోవడం అనేది జరుగుతుంది. కాకపోతే అలా తీసుకోకూడదట. కానీ అది తప్పేమీ కాదు. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడిని నిత్యం ఆరాధించి, ఆయనకి సేవ చేసి, అభిషేకం చేసి, ఆయన అలంకరించి సో, ఇలా మొత్తం దేవుడు గుడి ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ వరకు కూడా అన్ని కార్యక్రమాలు చూసుకునేది ఎవరంటే ఆహ్, అక్కడ పూజారి ఉంటారు కదా! ఆయన చూసుకుంటుంటారు. కాపోతే ఆయన్ని పాదాలను తాకడం అనేది మంచిదే. అది మన ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి కొంచెం మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటది. వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి. వాళ్ళు మనల్ని ఆశీర్వదించినా అది మనకి మంచే గాని చెడు కాదు. కాపోతే ఏంటంటే చాలామంది గుడిలో ఉన్నప్పుడు దేవుడి కన్నా గొప్పవాడు ఎవడు కాదు. సో, ఆయన్ని మాత్రమే మనం ఆయన పట్టుకుంటే ఆయన పాదాలే పట్టుకోవాలి. లేదంటే ఇంకెవరితో పట్టుకోవాలనుకున్నది అది కరెక్టే మంచిదే అది కూడా. కాపోతే ఎవరి పాదాలు ముట్టుకోకూడదు. అంటే గుడిలో ఉన్నప్పుడు మనం పంతులు గారి పాదాలను తప్ప ఇంకెవరిని పాదాలు గమ్మునే మనం ఆశీర్వాదం తీసుకోం కదా! ఎవరు పడితే వాళ్ళతో 10 ఆశీర్వాదం అనేది తీసుకోము. కానీ ఈ పంతులు గారి కాళ్ళు కూడా ముట్టుకోకూడదు. కేవలం దేవుడిని మాత్రమే స్మరించాలనేదే తప్పు. సో, ఇంకోటేంటంటే ఆహ్, మనం చాలామంది చనిపోతారు. చనిపోయిన కార్యక్రమాలను గట్టా వెళ్ళొస్తూ ఉంటారు. అంటే గుమ్నే శ్మశానానికి వెళ్లి రావడం. అయి చనిపోయిన తరువాత కార్యక్రమాలన్నీ చూసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. సో, వాళ్ళేం జేస్తారు ఇంట్లోకొచ్చి కాళ్ళు కడుక్కొని స్నానం జేసి ఇంట్లోకొస్తారు. సో, అలాంటి వారి పాదాలను కూడా ముట్టుకోకూడదట. అంటే ఆహ్, క్రిమిషన్‌కెళ్ళొచ్చి డైరెక్ట్‌గా ఆళ్ళు మన ఇంట్లోకి రారు. మనం వెంటనే వాళ్ళ పాదాలను ముట్టుకోము. ఎందుకంటే అది మంచి కాదు. వాళ్ళ దగ్గర కొంచెం, కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళు శ్మశానానికెళ్ళి ఒక కర్మకాండ చేయడానికి వెళ్ళొచ్చినోళ్ళు కాబట్టి, సో, మనం వాళ్ళని గమ్మునే పాదాలనేది ముట్టుకోము. కానీ స్నానం జేసి వాళ్ళు నీట్‌గా ఉన్న తర్వాత వాళ్ళు రెడీ అయిపోయి మొత్తం అంతా శుద్ధి అయిపోయిన తర్వాత, మనం తర్వాత వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా మనకేమి ప్రాబ్లమ్ ఏమి కాదు. కాపోతే ఇలా కొన్ని కొన్ని మూఢనమ్మకాలుంటాయి. అందులో కొద్ది నిజం ఉంటది. కొంచెం అబద్ధం ఉంటది. అబద్ధం గూడా ఉంటది. అయితే ఇంకొకటేంటంటే నేను బాగా విన్నది నెక్స్ట్ పడుకున్న వాళ్ళు ఎవరైతే పడుకున్నారో వాళ్ళ పాదాలను ముట్టుకోకూడదట. అంటే మనిషి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కొడుకే ఉన్నాడనుకోండి, పోతే చిన్న పిల్లలు ఎవరో ఉన్నారనుకోండి. నేను పడుకున్నాననుకో వాళ్ళు నా పాదాలను ముట్టుకోకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే స్లీపింగ్ పొజిషన్‌లో ఉంటామో, ఆ టైంలో మన బాడీలో కొన్ని ఒక రకమైన పవర్ అనేది మన బాడీలో ఉంటదట. సో, ఎప్పుడైతే ఎవరైనా మన పాదాలను ఇట్లా తాకుతారో, ఇలా ఇలా ముట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, అది శరీరం అనేది చాలా బలహీనంగా మారిపోతుందట. సో, అందుకని పడుకున్న వాళ్ళ పాదాలను ముట్టుకోకూడదని అంటారు. సో, ఇంకా ఇలాంటివి నమ్మకాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇలా పడుకునేటప్పుడు ముట్టుకోకూడదని ఒకలో, లేకుంటే గుళ్ళో పూజారి కాళ్ళు కూడా ముట్టుకోకూడదు. మామూలుగా దేవుడి ఆశీర్వాదం తప్ప ఇంకెవరిది తీసుకోకూడదు. ఇలాగా హ్మ్, చాలా రకాలుగా మనం చాలా చాలా వింటూ ఉన్నాం. సో, నేను రీసెంట్‌గా విన్నదైతే అది. కాకపోతే ఇవేమి తప్పు కాదు. ఎందుకంటే ఎవరికుండే నమ్మకాలు వాళ్ళకుంటాయి. ఖచ్చితంగా ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళ ఆశీర్వాదం అనేది తీసుకుంటాం మనం. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటాం ఇంట్లో. అలాగే గమ్మునే పడుకున్నప్పుడు మనం జనరల్‌గా ఎవరి కాళ్ళు మొక్కం. ఎందుకంటే మామూలుగా ఇలా టచ్ చేసి గమ్మునే పడుకున్న వాళ్ళని లేపుతారు కొంతమంది. "పడుకున్నావా? లెగిసావా?" అని చెప్పేసి లేపడానికో కాళ్ళు తాకుతారే తప్ప వాళ్ళేమి పడుకున్న వాళ్ళ మీద ఎవరి ఆశీర్వాదం అనేది తీసుకోరు. జనరల్‌గా జరిగేదది. కాపోతే వాళ్ళని ముట్టుకోకూడదని, ఇలా పాదాలు చేయడం వల్ల మంచిది కాదని చెప్పేసి ఇలాగా రకరకాలుగా మాట్లాడుతుంటారు. సో, దయచేసి నేను చెప్పేదేంటంటే ఇవి కొంతవరకే నమ్మాలి ఏదైనా సరే. ఏ కాన్సెప్ట్ తీసుకున్నా సరే మనం దాంట్లో బోలెడు డౌట్లుంటాయి. దేవుడిని పూజించాలి. పంతులేంటి మరి పంతులు లేకపోతే దేవుడికి ఎవరో పూజ చేస్తారు.
మనం ఇచ్చే దాన్ని బట్టే కదా వాళ్ళు తీసుకునేది. ఇప్పుడు మనం తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టి అర్చకుడి చేతికి ఇవ్వకుండా డైరెక్ట్‌గా మనం తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టమంటే పెట్టగలం. ఎందుకంటే మనం బయట నుంచి వస్తాము. ఆహ్, మనం మన విధి విధానాలు వేరు. అర్చకుడేంటి ఆయన ఇంకెక్కడ తిరగడం. ఇంక బయట అక్కడే అలంకరణ చేసుకోవడం, ఆ సేవలో ఉండిపోతాడాయన. సో, అలాంటి వారి చేత పూజ చేయించబడిన దేవుడు ఆయన ఆయన నుంచి వచ్చే పవర్ కూడా మనకు మంచిగా ఉండదు. ఇది శటకోపం పెడతారు. మనం డైరెక్ట్‌గా పాదాలని తాకినా కొంతమంది గుళ్ళో తాకనిత్తారు. కొంతమంది గుళ్ళో తాకనివ్వరు. సో, వాళ్ళేం జేస్తారు ఆహ్, శటకోపం పెట్టి అంటే ఆ దేవుడు మన నెత్తి మీద అలా పాదం పెట్టినట్టుగా మనం ఫీల్ అవుతాం. ఆయన పాదాలను మన నెత్తి మీద పెట్టుకున్నట్టుగా ఫీల్ అవుతాం. సో, ఇలాగా కొన్ని కొన్ని మూఢనమ్మకాలున్నాయి. కొన్ని మంచి నమ్మకాలున్నాయి. ఇవే కాకుండా ఆహ్, భార్య పాదాలను కూడా తాకకూడదట. అంటే భార్యాభర్తలు ఉంటారు కదా! గమ్మునే భార్య భర్త పాదాలైనా తాకొచ్చు గానీ, భర్త భార్య పాదాలు తాకకూడదనేది ఒకటుంది. కానీ ఇప్పుడు అది ఎవరు ఫాలో అవ్వట్లేదు. ఎందుకంటే గమ్మునే మనం ఏదైనా ఇంట్లో మన ఇంట్లో ఏదైనా ఒంట్లో బాగోపోయినా, లేకుంటే ఏదైనా సమస్యొచ్చినప్పుడు మనం గమ్మునే పక్కన ఉంటాం. ఏ కాలు నొప్పిగా ఉన్నా, ఏంలో ఉన్నా జనరల్‌గా మనం కాలు పట్టుకుంటాం. సో, అది పూర్వకాలంలో ఏంటంటే అలాగా పట్టుకొని ఇచ్చేవారు కాదు. పూర్వకాలం ఏంటంటే జస్ట్ ఆహ్, బాగున్నా, బాగోకపోయినా ఏంటంటే వాళ్ళింకా ఏదో సో, అందుకని భార్య పాదాలని భర్తని ముట్టుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎవరికి ఒంట్లో బాగోకపోయినా గమ్మునే మనం కాళ్ళు నొక్కడం గానీ, ఇట్లాంటివనేది ఈ రోజుల్లో అయితే ఈ జనరేషన్‌లో మొత్తం అంతా చాలా కామన్. అలా మనం ముట్టుకోకుండా ఉండలేము. ఎందుకంటే గమ్మునే బాగోకపోయినా మనం దగ్గరుండి చూసుకుంటాం కాబట్టి పాదాలను ముట్టుకోకూడదు అలాంటిదంటూ ఏమీ లేదు. తర్వాత ఇంకోటి అలాగే మతం లేని వ్యక్తి పాదాలను ముట్టుకోకూడదట. మతం లేని వ్యక్తి అంటే ఇక్కడ మతం లేదు అంటే ఏ మతానికి చెందినవాడు కాదు అని కాదు. మతం లేని వ్యక్తి అంటే ఎక్కువ పాపాలు చేసేవాడనమాట. అంటే నిత్యం ఎవరినో ఒకరిని హింసించేవారు గానీ, లేదంటే ఎవరినైనా ఎప్పుడో ఏదో ఒక రకంగా బాధపెట్టే వాళ్ళని గానీ, అలాంటి వాళ్ళ పాదాలను అసలు ముట్టుకోకూడదట. అలాంటి వాళ్ళ పాదాలు తాకినా కూడా మనకి ఒక రకమైన నెగెటివ్ ఎనర్జీ వచ్చేసి మనం కొంచెం ఇంపాక్ట్ మన మీద ఇంపాక్ట్ అనేది పడుతుందట. సో, ఈ ఎవరి పాదాలు ముట్టుకోకూడదు, ఎవరి పాదాలను ముట్టుకోవాలి అనేది మనం చూసాం ఇప్పటిదాకా. అంటే ఇక్కడ ముట్టుకోకూడదు అంటే ఇందులోని నమ్మాల్సినవి ఉన్నాయి, నమ్మలేనివి ఉన్నాయి. ఒకటి పంతులు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాదాలని ముట్టుకోకూడదు అనుకునేది తప్పు. గుడిలో భగవంతుడు గొప్పవాడే కాదని అనను. కాకపోతే ఆయన్ని సేవించేవాడు, ఆయనకి అర్చన చేసేవాడు ఆయన కూడా మనకు ఒక రకంగా భగవంతుడితో సమానం. అంటే ఒక మధ్యవర్తి. ఒక భగవంతునికి, ఇటు భక్తునికి కూడా మధ్యవర్తి ఆయనే. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పులేదు. ఈ క్రిమిషన్‌కి వెళ్ళి ఇలాగ మనం దహన సంస్కారాలు చేసిన వాళ్ళు అలాంటి పాదాలను మనం ముట్టుకోకూడదనేది కరెక్టే. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి గమ్మునే వెనకాల మనకు తెలియకుండా కొన్ని శక్తులు మన వెనకాల వస్తూ ఉంటే మనం గుమ్మం దాకా రావచ్చు. మనం కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా స్నానం చేసి ఇవన్నీ చేస్తే మనం ఇల్లంతా పసుపు నీళ్ళు జల్లి ఇలా మనకుండే సెంటిమెంట్లు మనకుంటాయి కదా! సో, ఆ విధంగా మనం దాని నుంచి మనం సేఫ్. అప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర స్నానం చేసి ఆళ్ళు నీట్‌గా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా పూజ చేసుకొని అంటే యాక్చువల్లీ మనకి పూజ అంటే మనం వేరే వాళ్ళ దహన సంస్కారానికి వెళ్ళినప్పుడు మనం క్యాజువల్‌గా వెళ్ళినా మనం ఎక్కడైనా మనకి ఏదైనా ఒక బాడీ లాంటిది ఒక శవం కనిపించినా కూడా మనం ఏం చేస్తాం? ఎవరైనా చనిపోయిన వ్యక్తి మనం ఎదురేయడం అనుకోండి. మనం ఇంటికొచ్చి మనం ఆయన చూసినా కూడా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకొస్తాం. ఏమైందని అడిగితే ఇలా పలానా ఎవరో చనిపోయారు, వాళ్ళు ఎదురయ్యారు అందుకే కాళ్ళు కడుక్కుని మేము జనరల్‌గా కాళ్ళు కడుక్కుంటాం. కాకపోతే అందుకే మన పెద్దోళ్ళు ఏంటంటే ఎప్పుడు ఎక్కడికెళ్ళి వచ్చినా కూడా కాళ్ళు కడుక్కొని ఇంటికి రండి అని చెప్తారు. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో తిరుగుతాము. ఎక్కడెక్కడో తిరిగినప్పుడు రకరకాల ఎనర్జీస్ ఉంటాయి. కొన్ని అవి గాలులంటారు, ధూళులంటారు ఇయన్నీ మనకుంటాయి కదా! వాళ్ళన్నిటిని ఏంటి మన వెనకాల ఫాలో అవుతూ ఉంటాయనేసి మనం కాళ్ళు కడుక్కుంటే అది అక్కడితో ఆగిపోద్దని ఒక రకమైన నమ్మకం ఉంది. సో, అలాగే భార్య పాదాలు ముట్టుకోకూడదని ఇలా ఉన్నాయి. అందులో కొన్ని మనం ఫాలో అవుతాం, కొన్ని మనం ఫాలో అవ్వం. ఎందుకంటే కొన్ని విషయాలు మనకు కరెక్ట్ అనిపిస్తాయి. కొన్ని విషయాలంటే మనం సైంటిఫిక్‌గా ఆలోచిస్తాం. కొన్నేమో శాస్త్రీయపరంగా ఆలోచిస్తాం. ఈ రెండిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మన లైఫ్ లీడ్ చేయాలి. అటు శాస్త్రీయాన్ని మనం తప్పు పట్టకూడదు. ఇటు అలా అని చెప్పి మన వే ఆఫ్ లైఫ్‌ని మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడమే లైఫ్. సో, ఒక ఐడియా ఉంది చెప్పాను. సో, మీ ఒపీనియన్ ఏంటి? మీకు ఎలా అర్థమైంది? మీకు ఇందులో నచ్చిన కాన్సెప్ట్ ఏంటనేది నాకు కామెంట్ రూపంలో తెలపండి.